నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్యూర్ బ్యాటింగ్ మ్యాండేస్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డును పేల్చేసింది. 20 ఓవర్స్లో 264 అన్బిలీవబుల్ టోటల్ చేసింది. అందులో కేఎల్ రాహుల్ మ్యాచ్ని డామినేట్ చేస్తూ 152 రన్స్ కొట్టాడు. నితీష్ రాణా 91 రన్స్ కొట్టాడు. ఇక్కడే అందరూ ఫిక్స్ అయ్యారు ఈ మ్యాచ్ డీసీ విన్, పీబీఎస్కి ఛాన్స్ లేదని. కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చాక మొదటి బాల్ నుంచి అటాకింగ్ మూడ్, పవర్ ప్లేలోనూ గేమ్ టోన్ మార్చేశారు. ప్రభు సిమ్రాన్, ప్రియాంశ్ ఆర్య ఫాస్ట్ స్టార్ట్ ఇచ్చారు. వరుసగా బౌండరీలు కొడుతూనే ఉన్నారు. వాళ్ళు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూల్గా కంట్రోల్ తీసుకొని చేజ్ని బిల్డ్ చేశాడు. రిక్వైర్డ్ రన్ రేట్ 12, 13, 14 ఉన్న పీబీకేఎస్ ప్లేయర్స్ ఒక్కసారి కూడా ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన 2 మంచి క్యాచ్లను వదిలేశాడు. అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. 18.5 ఓవర్స్లోనే 265 రన్స్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. కేఎల్ రాహుల్ 152 రన్స్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ ఒక లెసన్ కూడా ఇచ్చింది. టీ20లో స్కోర్ ఎంత పెద్దదైనా సేఫ్ కాదు అని. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రన్ చేజ్. ఇలాంటి మ్యాచ్ల వల్లే కదా ఐపీఎల్కి ఇంత క్రేజ్.